హలో అందరికీ. సో ఈ వ్లాగ్ వచ్చి చెన్నై వ్లాగ్. సో చెన్నైలో వన్ ఈవినింగ్ ఎలా మేము స్పెండ్ చేసామో అదే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చి ఒక ఫ్రైడే ఈవినింగ్ అనమాట. సో సడన్ ప్లాన్ బీచ్కి వెళ్దామనేసి పడుకొని ఉన్నాము, నేను అమ్మ అందరం రిలాక్స్ అయ్యి. సో సడన్గా బీచ్కి వెళ్దాము అని చెప్పింది. సో ఇది ఈవినింగ్ అరౌండ్ 5 o'clock ఉంటుంది. సో అందరం లేచి అమ్మ నేను పాప అంతా లేచి త్వరగా రెడీ అవుతున్నాము. సో అక్కడ చూడండి మా బుడ్డిది ఎంత బాగా రెడీ అవుతుందో. సో నేను చేసేదాన్ని తను కూడా చేయాలంట. సో నా మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్లో అప్లై చేస్తూ ఉంది. అండ్ నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి తను కూడా వీడియోలో వచ్చి చూపించాలంట. సో నేను వచ్చి ఫౌండేషన్ అంతా వేసుకొనేసి బాగా రెడీ అయిపోయాను. సో మీకు నేను చెప్పలేదు కదా ఎక్కడ వెళ్తున్నాం అనేసి. మేము వచ్చి కోవలం బీచ్కే ప్లాన్ చేసాము. సో ఇది చెన్నై వచ్చి డెడ్ ఎండ్ అనుకుంటాను, ఆల్మోస్ట్ కాంచీపురం దగ్గర ఈ కోవలం బీచ్ ఉండేది. సో మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గర ఈ బీచ్. ఆల్మోస్ట్ ఒక 10 minutesలో రీచ్ అయిపోవచ్చు. ఆటోలో కూడా వెళ్ళచ్చు, ఆర్ఎల్స్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది, దాంతో కూడా వెళ్ళచ్చు. సో మేము ఎప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ బీచ్కి 2 to 3 times అయినా విజిట్ చేస్తాం ఖచ్చితంగా, ఫర్ షూర్. సో మీరు చూసారా వీడియోలో మా బుడ్డి దానికి బాగా దెబ్బలు తినింది, బికాస్ మొత్తం ఫేస్ అంతా డర్ట్ చేసుకునింది కాబట్టి. సో మళ్ళీ మా అక్క క్లీన్ చేసి తనని బాగా రెడీ చేయించింది. సో ఇన్ బిట్వీన్ తను కూడా వ్లాగ్ చేయాలంట, ఫోన్ తీసుకొని వ్లాగ్ చేస్తా అనింది. సో ఇప్పుడు చూడండి బయలుదేరేసాము. సో తను వచ్చి ఇంట్రో ఇవ్వాలంట. సో ఇంట్రో ఇస్తుంది. ఇది నా డ్రెస్, నా పింక్ షర్ట్ అండ్ నా చెప్పలని. మా అమ్మని కూడా పిలుస్తుంది, నువ్వు కూడా రా మనం ఇంట్రో ఇస్తాము అనేసి. సో అక్కడ ఉంటే టైం స్పెండ్ చేసేది ఎలా అని కూడా తెలియడం లేదు. నేను వర్క్ చేస్తుంటే ఎప్పుడు ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, కానీ మా బుడ్డిది మాతోనిందంటే ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏదో ఒక ఫన్ ఉంటుంది. సో అందరం రెడీ అయి ఫైనల్గా బయలుదేరేసాము. సో ఆటోలోనే వెళ్ళేది ప్లాన్ యాక్చువల్లీ. సో మీరు ఎంతమంది చెన్నైలో బీచెస్కి వెళ్ళారు అండ్ ట్రిప్స్కి వెళ్ళారు, ఇలా ఏ ప్లేసెస్ విజిట్ చేశారో కామెంట్లో నాకు చెప్పండి మర్చిపోకుండా. సో మేము ఇదే మా అక్క వాళ్ళు ఉండే అపార్ట్మెంట్. సో మీకు అపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇదొక సూపర్ గ్రీనరీ ప్లేస్ దగ్గర వాళ్ళు ఉండేది. ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంటుంది వ్యూస్ అన్నీ కూడా. సో మేము ఎలాగోలాగా ఫైనల్గా రీచ్ అయిపోయాము కోవలం బీచ్కి. సో దిగిన వెంటనే మా అక్కకు వచ్చి ఏదో జ్యూస్ తాగాలనిపించింది. సో తను అక్కడ బాదం షేక్ తాగింది. అండ్ ఇక్కడ ఒక మసీద్ ఉంటుంది కోవలం బీచ్ దగ్గర. ఆ మసీద్లో వచ్చి ఆ రోజు పండగ. సో ఫుల్ హడావిడిగా ఉన్నింది. ఎంత హడావిడి అంటే క్రౌడ్. మేము వచ్చినాక ఆల్మోస్ట్ రోడ్లో స్పేస్ కూడా లేదు, అంత క్రౌడ్ అయిపోయింది. అండ్ మేము వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ఆఫ్ కార్స్ వెళ్తూ ఉన్నింది, నడిచేకి కూడా స్పేస్ లేదు. సో నేను కొంచెం మాత్రమే కవర్ చేశాను, బికాజ్ రోడ్ని చూసి నడవాలని మా అక్క తిడతా ఉన్నింది, నువ్వు ఫోన్ ఫస్ట్ కట్ చేయని చెప్పి. సో ఐ నో చాలామంది రిలేట్ అవుతారు, మీరు కూడా ఫోన్ యూస్ చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు తిడతారు కదా. సో సేమ్ నాకు కూడా జరిగింది, బట్ నేను వీడియోనే షూట్ చేస్తున్నాను, దానికి కూడా తిట్టింది. అండ్ మేము ముగ్గురం ఒక పార్టీ అన్నమాట, ఇలా నడుచుకొని వెళ్తున్నాము. అండ్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. ఈ రింగ్స్ వేస్తూ, బలూన్స్ షూట్ చేస్తూ, అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ అంటే నేనుండే ప్లేస్లో ఇలా ఉంటే ఎంత బాగుంటుందని ఎవ్రీడే మిస్ అవుతాను. ఇలా గనక నేనుండే ప్లేస్లో బీచ్ ఉన్నిందంటే రోజు వెళ్తాను నేను. రోజు అంటే అట్లీస్ట్ ఎవ్రీ వీకెండ్స్లో వెళ్తాము ఖచ్చితంగా. ఫీల్ అండ్ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇలా ప్లేస్లో సైలెంట్గా కూర్చుంటే, వేవ్స్ సౌండ్
అన్నీ ఎంతమంది ఒప్పుకుంటారు నాతో పాటు. సో మేము ఇక్కడ కొన్ని రీల్స్ తీసాము అండ్ కొంతసేపు ఫుల్ ఆడుకున్నాం మట్టితో అండ్ వేవ్స్లో వెళ్ళి కాలు పెట్టి ఆడాము. చాలా ఫన్ యాక్టివిటీస్ చేసాము అండ్ ఆ రోజు కూడా చాలామంది క్రౌడ్ కూడా ఉన్నారు, చెప్పలేనంత క్రౌడ్ యాక్చువల్లీ. సో దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మన రొటీన్ స్టార్ట్. ఇంకా మనం ఎక్కడ వెళ్ళినా తిండి వదలం కదా. సో గోబీ 65, బజ్జీ, ఫ్రూట్స్, సో ఇలా చాలా ఐటమ్స్ కొనుక్కొని ఒక్కొక్కటిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇన్ బిట్వీన్ మా బుడ్డిది వచ్చి డాన్స్ చేస్తుంది, రీల్స్ చేస్తుంది, అన్నీ బాగా చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ లైక్ ఒక్కొక్కటిగా తింటూ ఎంజాయ్ చేస్తూ కథలు మాట్లాడుతూ అండ్ అక్కడ మనకు వచ్చి హెవీ లోడ్ షిప్స్ కనిపిస్తాయి, వాటిని చూస్తూ అండ్ నేను బుడ్డి వాటర్లో వెళ్ళి కాసేపు ఆడాము. మా అమ్మ వెనకాల నుంచి తిడుతూనే ఉంది, అసలు వెళ్ళొద్దు బికాస్ చిన్న పాప కదా, నేను హ్యాండిల్ చేయలేను అని వాళ్ళకి భయం. అసలు మా అక్క రాదు వాటర్లో, అమ్మ రాదు, ఇంకా నేను పాపనే. సో మేము వెళ్ళి ఎలాగోలాగా కొంతసేపు ఆడేసి మేము వచ్చాము. సో ఇక్కడ చూడండి, మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేసుకొని తింటున్నాము. మా అమ్మ కింద కూర్చోకూడదు కాబట్టి మేము అక్కడ నుంచి ఒక చైర్ తెచ్చుకొని కూర్చొని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి. ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అది ఎంత బాగుంటుందంటే ఎన్ని క్రోర్స్ ఇచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ రాదు. సో నాకు యాక్చువల్లీ బయట వెళ్ళాలి, లైక్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే ఇందుకే ఇష్టం లేదు. బికాస్ ఫ్యామిలీతో ఈ గుడ్ క్వాలిటీ టైం అనేది మిస్ అవుతాం ఫర్ ష్యూర్. అక్కడ ఒప్పుకుంటారా మీరు కూడా? బికాజ్ నాకైతే ఎప్పుడు సింగిల్గా ఉండడం ఇష్టం లేదు. ఫ్యామిలీతో ఎలాంటి టైం అయినా స్పెండ్ చేయాలి అంతే, కొంచెం టైం ఉన్నా అది ఫ్యామిలీతోనే అనేసి నాది ఒపీనియన్. సో మీరు నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్లో చెప్పండి. సో ఇవన్నీ మేము కొన్ని సెల్ఫీస్ అండ్ థంబ్నెయిల్స్ కోసం ఫొటోస్ తీసుకున్నాం, నేను బుడ్డిది, ఇంకా వీళ్ళు ఎవరు రారు కాబట్టి మేమిద్దరం తీసుకున్నాం. దాని తర్వాత నైట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసుకునేసి దాని తర్వాత కొన్ని రింగ్స్ ఆడాము. ఫుల్ నైట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డీజే నైట్ కూడా ఉన్నింది. సూపర్గా డ్యాన్స్ వేస్తూ కిడ్స్ కోసం సూపర్గా అరేంజ్ చేశారు. సో వాటిని మా బుడ్డిదాన్ని కూడా కొంచెం ఆడిపించాము. దాని తర్వాత మేము కొంచెం రింగ్స్ ఆడాము. బట్ ఈసారి లక్ లేదు, మాకు సరిగ్గా పడలేదు అసలు. రింగ్స్లో అన్నీ ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివే పడింది. సో ఏదో కొంచెం టైంపాస్ కోసం ఒక 100 రూపీస్కి అలా ఆడేసి వచ్చాము. సో ఈ రింగ్స్ కాస్ట్ వచ్చి మనకి 50 రూపీస్కి 20 ఇస్తారు. సో మేము 40 రింగ్స్ వేసాము 100 రూపీస్కి. అందులో పడిందంతా ప్లాస్టిక్ ఒక 3, ఒక దేవుడిలాగా కృష్ణ దేవుడిలాగా ఒకటి పడింది అంతే. సో నాట్ సాటిస్ఫైడ్ అంతా, బట్ కొంచెం బాగునింది కాబట్టి ఆడేసి ఇంటికి బయలుదేరేసాం. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చిందంటే అండ్ నా వ్లాగ్స్ మీకు నచ్చిందంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి ఎలా ఉన్నిందండి. అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, చూసేసి వెళ్ళిపోకుండా మీకు నచ్చిందంటే అట్లీస్ట్ ఏ స్మాల్ లైక్, అంటే అదొక గ్రాటిట్యూడ్ అనమాట. ఓకే ఫైన్, నేను చేసే కంటెంట్ నచ్చింది, బాగుంది అనేసి. అండ్ అమ్మ కూడా నాకు ఒక 3-4 రింగ్స్ వేస్తానని చెప్తే అమ్మతో పాటు కూడా కొంచెం రింగ్స్ వేయించాము. అండ్ ఆ రోజు స్పెషల్ వచ్చి మా అక్క బావ వెడ్డింగ్ యానివర్సరీ. సో దానికి ఏం చేసామంటే ఇంటికి వెళ్ళే దారిలో స్వీట్ షాప్లో కొన్ని స్వీట్స్ కొనుక్కొనేసి వెళ్ళి అక్క బావకి ఇచ్చాను నేను. లైక్ వాళ్ళకి ఇది ఇష్టం, లైక్ మా అక్కకు వచ్చి కోవా ఇష్టం అండ్ మా బావకి రసగుల్లా. సో అది